అందరికీ నమస్తే అండి. మళ్ళీ ఇంకో విషయం గుర్తొచ్చిందండి. మీతో చెప్తాను, మరి ఇంకెవరితో చెప్తాను? మీతోనే చెప్తాను, మీతోనే షేర్ చేసుకుంటాను. ఏమంటారు? ఏం లేదండి, ఇప్పుడు మనం జిమ్కి వెళ్తాం. జిమ్కి ఎందుకు వెళ్తాం? ఆరోగ్యం మంచిగా ఉండాలి, తిన్న ఆహారం ఇంత మంచిగా జీర్ణం అయిపోయి ఆరోగ్యం మంచిగా ఉండాలి అని వెళ్తాం. ఇంకా కొంతమంది మంచి బాడీ కావాలి, మంచి ఆకారం రావాలి, అందమైన శరీరాకృతి కావాలి అని కొంతమంది వెళ్తారు. కొంతమంది బాగా తింటారు, మరి తిన్న తర్వాత మరి జిమ్కి వెళ్తున్నాం అని చెప్పి అందరికీ గొప్పగా ఉండాలి కదా, ఒక బ్యాగ్ వేసుకుంటారు, బైక్ తీసుకుంటారు, కొంతమంది వెళ్తారు. ఓకే, ఎట్లాగైనా వెళ్ళండి, జిమ్కి వెళ్ళండి, ఎక్సర్సైజ్ చేయండి, మనం బాడీ సంపాదించండి. కానీ అది ఎక్కడ ఉపయోగించాలి అన్న చోటే మనకి కొంచెం ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు భార్య ఉంది, పాపం మన మీదే ఎన్నో ఆశలు కలలు పెట్టుకొని ఎన్నో పూజలు చేసి మనల్ని పెళ్లి చేసుకుంటుంది. పాపం బాగా కండలు పెంచి మూల కూర్చున్న ముసలమ్మ మీద చూపించాట ఎవడో ప్రతాపం. ఆ విధంగా భార్యని కొడితే ఆ భార్య అంటే అసలు ఏమిటి? అన్నం పెట్టేటప్పుడు తల్లిగా, ఫ్రెండ్షిప్ చేసేటప్పుడు మంచి ఫ్రెండ్గా, తోడుగా, అసలు పెళ్లి చేసినందుకు మంచి తోడు. మనకి ఈ ఫ్రెండ్స్ ఎవరు మనకి చేయొద్దు, ఎవరు చివరి పోరా అంటారు, గొప్ప అంటారు. ఒక్క భార్య నీతో మంచి ఫ్రెండ్గా నీ ముందు ఉంటుంది, నీతో ఉంటుంది జీవితాంతం. తను జీవించి ఉన్నంత వరకు నీకు సేవ చేస్తూ, మంచిగా నీతో హెల్ప్ చేస్తూ, నీకు చక్కగా ఆహారం పెడుతూ, బ్రహ్మాండంగా చేసి అటువంటి ఉంటుంది. ఏమంటారు? అటువంటి భార్యను బాగా కండలు పెంచి ఏదో చిన్న విషయంలో ధడామని కొట్టామనుకోండి, అది గుండెల మీద ఎంత తప్పు విషయం అది. చాలా తప్పు అది. భార్యను కొట్టేవాళ్ళు, తల్లిని కొట్టేవాళ్ళు, అమ్మమ్మని కొట్టేవాళ్ళు, తండ్రిని కొట్టేవాళ్ళు, తమ్ముడిని కొట్టేవాళ్ళు, ఇదంతా ఏంటంటే చాలా చాలా బాధాకరమైన విషయం. ఇవన్నీ తలుచుకుంటే నాకు గుర్తొస్తుంటే కొన్ని చోట్ల చూస్తాను నేను, అందుకోసం చెప్తున్నాను అన్నమాట. చాలా తప్పండి. మన భార్య అంటే మనతో ఎంతో ఫ్రెండ్గా, స్నేహితురాలుగా, అన్నం పెట్టేటప్పుడు సొంత తల్లిగా, ప్రేమ మంచి తల్లిగా, మనకి జీవితాంతం మనకు తోడుగా ఉండే స్త్రీ భార్య అని మన కోసం ఎన్నో పూజలు చేసుకొని, ఎన్నో వ్రతాలు చేసి, శుభయుక్తం చేసి, నువ్వు జిమ్ముకి వెళ్ళొచ్చి ఒక్క గుద్దామనుకోడు. పాపం ఆ సున్నితమైన, సుకుమారమైన, కోమలమైన ఆ శరీరానికి దెబ్బ ఎంత పెద్ద దెబ్బ అండి. ఏమన్నా పెద్ద జబ్బు పడిపోయిందంటే మళ్ళీ నీకే ఇబ్బంది. నీ లక్షలు ఖర్చు పెట్టినా భార్య రాదు, తల్లి రాదు, తండ్రి రాడు, అన్నయ్య రాడు, తమ్ముడు రాడు. దీన్ని ఇక్కడ ఉంటుంది జ్ఞానం, ఇంగిత జ్ఞానం అంటారు. కనీస జ్ఞానం. ఆ జ్ఞానం అనేది పెట్టుకోవాలి, కంట్రోల్ చేసుకోవాలి. కోపం రాకూడదు, సున్నితంగా ఉండాలి, ప్రేమగా ఉండాలి, అందరి మీద ప్రేమగా ఉండాలి. నిన్ను చూస్తే అంత భయపడేటట్టు ఉంటే అది గొప్ప కాదే. ఇటువంటి విషయాలు అందరికీ తెలియవండి. కళ్ళలు పెంచాం, బలం ఉంది, గుద్దాలి, లేకపోతే గోడను గుద్దు, నీ బలం ఏంటి చూద్దాం, గోడని పట్టుకుని గుద్దు ధడామని, గోడ పగిలిపోవాలి, అది దెబ్బ అంటే. అంతే. ఎంతో సున్నితమైన, సుకుమారమైన ప్రాణుల మీద నీ బలం చూపిస్తే ఏమంటారు? చాలా వెరీ 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 రాంగ్ అండి. మరి నువ్వెంత అంటే నీకేం తెలుసు? అంతా నాకు తెలుసా? నాకు తెలియని విషయాలు ఎదుటి వాళ్ళు చాలా ఉంటాయి, నీకు తెలియని విషయాలు పక్క వాళ్ళు చాలా ఉంటాయి. అవి గమనించి జ్ఞానాన్ని వృద్ధి చేసుకోవాలి. అంతేగాని జిమ్కి వెళ్ళాం, కండలు పెరిగినాయి, బలంగా ఉంది, పెట్టి గుద్దితే అంత గోడ ఎగిరిపోవాలి. అట్లా మన వాళ్ళ మీద పట్టదు, చాలా తప్పదు. మన వాళ్ళు పడిపోతే మళ్ళీ లక్షలు పెట్టాలి నీకే, లక్షలు వాళ్ళే పెట్టాలి కదా, నీకు ఏడన్నా డబ్బులు పైసా ఉందా నీకు లేదే, వాళ్ళే తేవాలి పుట్టింటి తెచ్చి, లేకపోతే మళ్ళీ కొడతాం.
ఏమంటారు, వాళ్ళు చూస్తే నాకు చాలా జాలితో కూడిన బాధ కలుగుతుందండి. ఎవరిని చూస్తే దెబ్బలు తినేవాళ్ళని, అతని వల్ల బాధలు పడే వాళ్ళని చూస్తే అయ్యో పాపం. మా బావగారు అనేవారు మా అక్కయ్య గురించి, ఏమంటారు తెలుసా, బాబు మీ అక్కయ్య తంతే నేతి గారెల బుట్టలో పడిందయ్యా, మా ఇంటికి వచ్చి పడింది, నేతి గారెల బుట్టలో పడింది. చూడు మా బావగారు చాలా దేవుడండి, చాలా మంచి ఆయన పాపం. ఆయన బుద్ధులు అలవాటుగా పిల్లలకి ఎవరు రాలేదనుకోండి, సొంత మావయ్య ఇంటికి వస్తే బయటికి రావడం చేత కాలేదు ఆ మేనల్లుడికి, అంటే మా అక్కయ్య గారు అబ్బాయి. అది కూడా 25 సంవత్సరాల తర్వాత వెళ్తే ఎంత సంతోషపడాలి. ఆయన భార్యామణి, ఆవిడ యొక్క పతివ్రత భార్యామణి, ఆవిడ ఏమంటుందో తెలుసా, 25 సంవత్సరాల నుంచి మీకు రాకపోకలేవు కదా. అదేంటమ్మా రాకపోక లేకపోతే ప్రేమ బంధం, రక్త సంబంధం ఉంది కదా, ప్రేమ ఉంది కదా మనసులో. ప్రేమ అనేది మనసులో ఉండాలి, కౌగిలించుకుంటే రాదండి. ఒక అమ్మాయి చెప్పింది నాకు ఆ టైంలో, ప్రేమ అనేది హృదయంలో ఉండాలి, హృదయంలో ప్రేమ ఉంది. నేను ఎన్నిసార్లు ఫోన్ చేస్తాను, మీరు నా నెంబర్ బ్లాక్లో వేసి పెడితే ఫోన్లు ఎట్టా అవుతాయి కదా. అయినా సరే నేను మంచివాడిని కాబట్టి ఒకసారి అక్కయ్య గారు అబ్బాయిని చూద్దామని వెళ్తే నువ్వు ఇంత చెత్తగా చేసి గందరగోళం చేసి కనీసం ఇంట్లోకి కూడా రానియకపోతే నువ్వు ఎంత గొప్పదానివమ్మా. నీ యొక్క గొప్పతనం నీది కాదు, నిన్ను తయారు చేసిన వాళ్ళది గొప్పతనం. ఏమంటారు, మనసు వాళ్ళ చాలా సంతోషంగా ఉంది. అందుకని ఈ సంతోషాన్ని కూడా మీతో పంచుకున్నానండి. ఆ మాటలు తప్పుగా అర్థం చేసుకోకండి, కరెక్ట్ మాట. నువ్వు జిమ్కి వెళ్ళేది బాగా శరీరాన్ని పెంచి కండలు పెంచేది మన వాళ్ళని దెబ్బలు కొట్టి పడబెట్టేందుకు కాదు, నీ ఆరోగ్యం కోసం, నీ ఆరోగ్యం కోసం, నీ యొక్క శరీరాకృతి అందమైన శరీరంగా మలుచుకోవడం కోసం అందుకు వెళ్తాం. అది జిమ్ యొక్క అర్థం. ఆరోగ్యం మంచిగా ఉండాలి, నీకు కావాల్సిన బాడీని సంపాదించుకోవడానికి జిమ్కి వెళ్తాను. అంతేగాని మన వాళ్ళని బుద్ధులతో తన్నులతో కొట్టి అది చాలా అమాయకత్వం అంటాను. ఇంగిత జ్ఞానం అంటారు దాన్ని. ఇంగిత జ్ఞానం అంటే ఏంటి, కనీస జ్ఞానం ఇక్కడ ఉంటుంది. ఆ జ్ఞానం ఉండాలి. ఆ జ్ఞానం లేకుండా నువ్వు కల్పించే వాళ్ళ బుద్ధులతో అంటే మరి చాలా తప్పండి. తెలుసుకోండి, కొంతమంది ఉన్నారు అటువంటి వాళ్ళు. అందుకోసం ఈ వీడియో తీస్తున్నాను. వాళ్ళ ఫేస్ కూడా నాకు చూడబుద్ధి కాదు. ఇక వాళ్ళ పదానికి వెళ్ళినా కూడా వాళ్ళ ఫేస్ కనిపిస్తే తలకాయ వచ్చి వెళ్తాను, మనకేంది వచ్చి ఇచ్చి వెళ్తాను. ఓకే, నమస్తే, థ్యాంక్ యూ, నమస్తే.